ఓం వారాహిదేవి అయి నమః. నేను వారాహి పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది నన్ను ఎలా చేసావు అని అడిగారండి. నా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు చాలామంది. సో ఎలా చేస్తామంటే మనం వారాహి దీక్ష కోసము కావాల్సినవన్నీ నేను చెప్తాను చూడండి. వారాహి పట్టం తీసుకొచ్చుకోవాలండి. అలాగనే పచ్చ కర్పూరము, గాజులు, తాంబూలం కోసం శారీ అయినా పెట్టుకోవచ్చు, బ్లౌజ్ పీస్లు అయినా పెట్టుకోవచ్చు. అది మన స్తోమతను బట్టి చూస్ చేసుకోవాలి. అలాగనే ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, నార్మల్ గాజులు తీసుకున్నానండి. అలాగనే బ్లౌజ్ పీసులు అంటే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయి. ఎక్కడ వాడని బ్లౌజ్ పీసులు పెట్టాలండి. తాంబూలం అంటే ఏవో పెట్టకూడదు. ఇంకా తర్వాత పసుపు, కుంకుమ, ఆకు వక్కలు, ఇంకా ప్రసాదం అంటే మనం ఫ్రూట్స్ అన్నీ ఇవన్నీ నార్మల్గానే తెచ్చుకోవచ్చు. అలాగనే 9 రోజులు అంటే 9 అవతారాలు కదా, 9 అవతారాలు మీరు చేశారా అని కూడా అడిగారు. 9 రోజులు 9 అవతారాలు అంటే మనం చేయలేమండి. మనం ముందు రోజు వచ్చేసి ఉన్నత వారాహి పసుపుతో అమ్మవారికి చేశాను. పసుపుతో అమ్మవారికి మొత్తం అంతా తడిపేసి అమ్మవారిని పసుపుతో బొట్లు పెట్టి చేశానండి. అలాగనే మనం ఏ రోజైతే ముందు రోజు స్టార్ట్ చేస్తున్నామో పూజ, మన పూజకు అప్ టు మన 9 డేస్ మనకి ఎలాంటి ఆటంకం కలక్కోకుండా ఉండటానికి ఆటంకాలను తొలగించేటువంటి మన గణేషుకి పూజ చేయాలండి. ఇంట్లో గణేష్ పట్టం కానీ విగ్రహం కానీ ఉంటే డైరెక్ట్ అలాగైనా చేయొచ్చు, లేదా మనం పసుపుతో గణేషుని చేసుకొని ఆయనకైనా పూజ చేయొచ్చు. అలాగనే పసుపుతో గణేషుని చేసినట్లయితే ఆయనను 9 రోజులు కదిలించకుండా ఒక మూలన పెట్టుకొని పూజ చేయండి. ఎండిపోయింది అలా ఇలా అంటారు, ఏం ప్రాబ్లం లేదు, అలాగనే పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, శ్వేత వారాహి, ధూమ్ర వారాహి, మహావారాహి, వార్తాళి వారాహి, దండిని వారాహి, ఆది వారాహిని 9 రూపాలండి. కాకపోతే నేనేం చేశానంటే మనము ఏ రోజైతే ఏ స్వరూపమో ఆ స్వరూపానికి తగ్గట్టి పూజా ద్రవ్యాలైతే వాడానండి. ఉన్నత వారాహికి పసుపు, బృహత్ వారాహికి కుంకుమ, స్వప్న వారాహికి కాటుక బరినెలు, కిరాత వారాహికి గాజులు, శ్వేత వారాహికి వచ్చేసి దువ్వెన, ధూమ్ర వారాహికి సూత్రం, మహావారాహికి తిలకం, వార్తాళి వారాహికి నల్ల పూసలు, దండిని వారాహికి తెల్లటి అండ్ ఎర్రటి పువ్వులండి. తర్వాత ఆది వారాహికి దర్పణం అంటే మనం అద్దాలు అంటాం కదా, అవి. మనము అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత 9 రోజులు కూడా అమ్మవారిని ఒక చిన్న అద్దము ఆమె కోసమే సపరేట్గా తెచ్చి ఆమె అలంకరణ ఆమెకు చూపించాలన్నమాట. ఆ పూజా విధానం వచ్చేసి మనం అన్నీ ఇంకా నైవేద్యాలు ఏం పెద్ద నైవేద్యాలు అయితే ఏం అవసరం లేదండి. నేనైతే పెద్ద నైవేద్యాలు ఏవి చేయలేదు. నార్మల్గా దుంపలు అండ్ మన దానిమ్మ కాయలు, టెంకాయ కొట్టాను, తాంబూలం పెట్టాను. అలాగనే పాలు, పంచదార, బెల్లం, తేనె, మన దుంపలు, ఇది వచ్చేసి కందగడ్డ, ఇలాంటివి యూజ్ చేశాను. కందదీపం కూడా పెట్టానండి. కందదీపం పెడితే చాలా మంచిదంట. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కందదీపం పెట్టండి. అలాగనే మీరు అనుకోవచ్చు ఇక్కడ హారతిలో ఏంటి వేస్తున్నానని. హారతి వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా అమ్మవారికి నెయ్యిలోనే మన ఈ పుష్పపొత్తులు అంటాం కదా, వాటిని ముంచి దీపారాధన చేశానండి. అలాగని వాటితోనే అమ్మవారికి హారతి ఇచ్చాను. ధూపం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. నన్ను నా ప్రీవియస్ వీడియోలో ఒకరు అడిగారనమాట, కంకణము మీరు కట్టుకున్నది తీయొచ్చా అని. అదంతటా అదే ఊడిపోయేంత వరకు వెయిట్ చేసినా నో ప్రాబ్లము, లేదా తీయాలనుకుంటే 3వ రోజు తీసి పక్కన పెట్టండి. అలాగనే మనం 9 రోజులు చేయలేని వాళ్ళము ఫస్ట్ రోజు చేసుకున్నా ఏం కాదు. అలాగనే పంచమి రోజు చేసుకున్నా కూడా మనకు అంతే విశిష్టత లభిస్తుంది. ఇంకొకరు వచ్చేసి వారాహి పట్టము పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉంచుకోవచ్చా అక్క అని అడిగారు. ఉంచుకోవచ్చండి. విగ్రహం అయితే చెప్పలేను, పట్టం అయితే ఉంచుకొని నిర్విఘ్నంగా పూజలు చేసుకోవచ్చు. మంత్రాలు కూడా చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇంకొకరు వచ్చేసి మీరు ఇన్ని డేస్ చేశారు కదా, మీకేం ఇబ్బంది లేదా అన్నారు. నాకు ఏ ఇబ్బంది రాలేదండి. నేను అన్నీ అయిపోయిన తర్వాతనే చేసుకున్నాను. అలాగే మా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.